నారావారిపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు కుటుంబం పాల్గొంది. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆసక్తిగా తిలకించారు. సంక్రాంతి పండుగ ప్రజలకు సౌభాగ్యాన్ని అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పండుగతో తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు పండుగ శోభతో కలకల్లాడుతున్నాయన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లేఖ రాశారు. విశాఖ నుండి విజయవాడ, హైదరాబాద్ వెళ్లేందుకు ప్రత్యేక వందే భారత్ రైళ్లు అవసరమని, వీలైనంత త్వరగా రాష్ట్రానికి కొత్త వందే భారత్ రైళ్లు మంజూరు చేయాలని కోరారు. తెలుగు ప్రజలకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి వేడుకలు యుగాల నాటి సాంప్రదాయాలను గుర్తు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ములుగు జిల్లా రద్దవుతోందన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తాము ములుగు జిల్లా ఏర్పాటు కోసం పోరాడిన వాళ్లమని, అలాంటిది జిల్లాను ఎందుకు రద్దు చేస్తామని అన్నారు. రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ ఉత్తర అమెరికాలో ఇప్పటి వరకు $21 మిలియన్ వసూలు చేసింది. ఈ వసూళ్లతో బాహుబలి 2 మూవీ పేరిట ఉన్న 20.7 మిలియన్ రికార్డును బద్దలుగొట్టింది. ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ 3వ నెంబర్ బ్యాడ్మింటన్ ఆటగాడు అండర్స్ ఆంటన్సన్ ఇండియా ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. గ్రీన్లాండ్ ప్రధానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చురకలంటించారు. తాము డెన్మార్క్తోనే కలిసి ఉంటామంటూ గ్రీన్లాండ్ ప్రధాని ప్రకటన నేపథ్యంలో అసలు తనకు గ్రీన్లాండ్ ప్రధాని ఎవరో కూడా తెలియదని సెటైర్లు వేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.